హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మధుస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. మీకు ఈ వీడియోలో చూపిస్తాను రాగి లడ్డు అయితే నేను ఏ విధంగా తయారు చేశానో చూపిస్తాను. నేను ఫస్ట్ టైం రెడీ చేశానండి. ముందుగా అయితే ఒక కళాయి తీసుకున్నాను. కళాయిలో వాటర్ వేసుకొని అందులో నాకు కావాల్సినంత అంటే నాకు సరిపోయేంత బెల్లం అయితే తీసుకున్నాను. టేస్ట్కి తగ్గట్టు కొంచెం తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు. బెల్లం బాగా కరిగిపోయి బాగా మరిగినాక అందులో 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకొని బాగా కలిపేసుకున్నాను. అది కొంచెం మరిగినాక వెంటనే నేను రెడీగా పెట్టుకుని రాగి పిండి కూడా వేసేసుకొని బాగా కలుపుకున్నానండి. కలుపుకోవడమే మెయిన్ అండి. నేను సిలికాన్ స్పాచులా అయితే యూస్ చేశాను. ఇది యూస్ చేయడం వల్ల మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మనం ఫస్ట్ టైం చేసినా చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వచ్చింది. దాని తర్వాత 2 టీ స్పూన్లు కూడా యాడ్ చేశాను. మరలా యాడ్ చేసి బాగా కలిపేసుకున్నాను స్పాచులాతో. ఇదైతే ఎటు కావాలంటే మోల్డ్ అవుతుందండి. అందువల్ల ఇదైతే యూస్ చేశాను. చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చింది. మనం కిందకైతే తీసి చేయనవసరం లేదు, సిమ్లో పెట్టేసుకోవాలి. ఇది మనం పిండి వేసిన తర్వాత మనం సిమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. దీన్ని అయితే ఒక ప్లేట్లో తీసుకొని నెయ్యి వేసుకొని సర్వ్ చేసేసాను. పాపకైతే చిన్న చిన్న ఉండలు చేసి